హాయ్ ఎవ్రీవన్! ఈరోజైతే ఒక మంచి రివ్యూతో వచ్చేసాననమాట. నిన్నైతే 'కుబేరా' మూవీ రిలీజ్ అయిపోయింది కదా! యాక్టెడ్ బై నాగార్జున గారు, ధనుష్ గారు అండ్ రష్మిక గారు. మూవీ అయితే చాలా బాగుందండి. అంటే నిన్న ఫస్ట్ డే కదా! ఈవినింగ్ అయితే షోకి వెళ్ళామన్నమాట. ఇంకా నిన్న పెట్టడం కుదరక ఈరోజు రివ్యూ అప్లోడ్ చేస్తున్నా. మూవీ చాలా బాగుంది. అంటే ఒకరికి మించి ఒకరు యాక్ట్ చేశారనమాట మూవీలో. వీళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప అని చెప్పడానికి ఏం లేదు యాక్టింగ్‌లో. ఎందుకంటే అందరూ ప్రూవెన్ యాక్టర్స్ ఆల్రెడీ. నాగార్జున గారు కానీ, ధనుష్ కానీ అందరూ నేషనల్ అవార్డ్ విన్నర్స్. ఇంకా ఆల్రెడీ దే ఆర్ ప్రూవెన్. మనం వాళ్ళ యాక్టింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. రష్మిక గారు కూడా చాలా బాగా చేశారు. నాగార్జున గారి క్యారెక్టర్ కానీ లైక్ హీఈస్ వెరీ గ్రేస్ఫుల్. చాలా బాగా చేశారు. ఇంకా ధనుష్ గారి గురించి కూడా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ చాలా మూవీస్లో చూసాము. తమిళ్ కానీ, తెలుగు కానీ ఎంత బాగా యాక్ట్ చేస్తారో. ఆయన ఎంత బాగా యాక్ట్ చేశారంటే లైక్ మనం ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట ఆ క్యారెక్టర్లో. లైక్ అతని క్యారెక్టర్ పేరు దేవ అనమాట. దేవ ఏడుస్తే మనకు ఏడుపు వస్తుంది, దేవ నవ్వుతే మనకు నవ్వు వస్తుంది. అంటే బెగ్గర్గా అంత బాగా సెట్ అయ్యారు. లైక్ మనకు రియల్ బెగ్గర్ అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. ఇంకా డంప్ యార్డ్లో యాక్ట్ చేశారు. ఇంకా ధనుష్, ఇంకా రష్మిక గారు లైక్ అంతసేపు 6 to 7 hours వరకు యాక్ట్ చేశారంట. లైక్ అన్ని రియల్ సెట్స్ అనమాట. అంటే సెట్టింగ్లో ఏమనిపించదు మనకి. అన్ని రియల్ యూనో విజువల్స్ అన్నీ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. విలన్గా చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంచెం సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. కానీ మీకు చూస్తూ ఉండంగా ఇంకా డిఎస్పి మ్యూజిక్ వల్ల మనకి ఎక్కడ కొద్దిగా కూడా ల్యాగ్ అనిపించదు ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. బికాజ్ మూవీ 3 hours వాచ్ టైం కదా, కొద్దిగా అనిపిస్తుంది. యాక్చువల్గా మీరు నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అన్నమయ్య మూవీలో, శ్రీరామదాసు మూవీలో, ఇంకా చాలా మూవీస్లో ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఈ మధ్య కాలంలో ఆయనకి ఒక మంచి హిట్ పడి చాలా రోజులు అయిపోయింది కదండి. ఇంకా ఆయన మల్టీ స్టారర్గా అప్పుడు నానితో ఒక మూవీ చేశారు, దేవదాస్ అని. మళ్ళీ ఇన్ని రోజులకి ఒక మల్టీ స్టారర్ మూవీ చేశారు. అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇద్దరు క్యారెక్టర్స్కి. సో ఇతను ఎక్కువ స్కోప్ అని ఏం లేదు. ఇద్దరికి ఈక్వల్ స్కోప్ అయితే ఉంటుంది మూవీలో. లైక్ ఇద్దరు క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. ధనుష్ యాక్టింగ్ ఏమో కొద్దిగా అమాయకంగా, పాపం అనిపిస్తూ జాలిగా ఉంటుందన్నమాట. చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా ఈ మూవీ కోసం సన్నబడ్డారంట ధనుష్ గారు. యాక్చువల్గా ఆయన ఆల్రెడీ సన్నగా ఉంటారు కదా. నన్ను ఫస్ట్ సన్నబడమని అడిగిన డైరెక్టర్ మీరే అని చెప్పి అన్నారంట శేఖర్ కమ్ల గారితో. బట్ సెట్కి వచ్చేలోపు ఫస్ట్ షెడ్యూల్ లోపే ఆయన చాలా తగ్గిపోయి వచ్చారంట. అంటే సో డెడికేటెడ్ అని చెప్పి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు కదా. ఆ డెడికేషన్ అంతా మూవీలో కనిపిస్తుంది. అండ్ చాలా రోజుల తర్వాత నాగార్జున గారి కమ్బ్యాక్ అనమాట. ఇంకా ఎంత గ్రేస్ఫుల్గా నటించారంటే చాలాసార్లు ఇంకా నాగార్జున గారు వస్తేనే చూడాలనిపిస్తూ ఉంటుంది మూవీ. రొటీన్గా లేకుండా ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. బిచ్చగాడు మూవీతో కంపేర్ చేస్తున్నారు చాలామంది. బట్ అది డిఫరెంట్ కాన్సెప్ట్, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. మనం ఎప్పుడు కంపేర్ చేయలేము. ఇంకా రష్మిక వచ్చినప్పుడు చాలా కామెడీగా ఉంటాయి సీన్స్. చాలా వరకు కామెడీగా, అక్కడక్కడ కొద్దిగా ఎమోషనల్గా ఉంటాయి. బట్ రష్మిక కూడా చాలా బాగా చేశారు. మూవీలో తనది కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్. బట్ స్టార్టింగ్ కాకుండా ఒక 1/2 hour or 1 hour తర్వాత వస్తుంది తన క్యారెక్టర్ స్టార్ట్ అవ్వడం. ఫస్ట్ అయితే మనకి నాగార్జున గారిదే ఉంటుంది. తర్వాత ధనుష్ వస్తారు, తర్వాత రష్మిక వస్తుంది. సో అలా అనమాట. ఇంకా మనకు ట్రైలర్లో చూపించినట్టు ఈయన ఏమో నాగార్జున గారు క్యారెక్టర్ పేరు దీపక్ అనమాట. సో మూవీ అలా నడుస్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. లైక్ థ్రిల్లింగ్గా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్లో లైక్ ఫస్ట్ హాఫ్ ఉన్న సస్పెన్స్ కానీ, సస్పెన్స్ అని కాదు, ఒక థ్రిల్ లాగా అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న థ్రిల్. అది సెకండ్ హాఫ్లో ఇంకా అంటే కొద్దిగా ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట, సాగదీసినట్టు. అంటే ఒక టాపిక్ ఉంటుంది, దాని నుంచి డైవర్ట్ అయ్యి ఇంకో టాపిక్కి వెళ్ళిపోతుంది లాస్ట్లో. బట్ క్లైమాక్స్ ఈజ్ గుడ్, చాలా బాగుంది. అండ్ చాలామంది మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. మూవీ చాలా బాగుంది.
అంటే పక్కా థియేటర్‌లో చూడాల్సిన మూవీ అయితే ఇది. నిన్న వెళ్ళినప్పుడు మేము ట్రిపుల్ ఏ సినిమాస్‌కి వెళ్ళామనమాట. అల్లు అర్జున్ గారి థియేటర్. ఇంకా షో అయితే లేట్‌గా స్టార్ట్ అయింది. యాక్చువల్‌గా ఈ మూవీ ఆల్రెడీ 3 అవర్స్ కదా! సో, మళ్ళీ ఇంకా లేట్‌గా స్టార్ట్ అయ్యేసరికి కొద్దిగా చిరాకొచ్చేసింది లేట్‌గా స్టార్ట్ అయ్యేసరికి. బట్ మూవీ బాగున్నందుకు ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా బాగా ఇన్వాల్వ్ అయిపోతాం మూవీ క్యారెక్టర్స్‌లోకి. సెకండ్ హాఫ్‌లో ఇంకా కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది అని అందరూ అంటున్నట్టే నాకు అనిపించింది. బికాజ్ 3 అవర్స్ వాచ్ టైమ్ అంటే మేబీ కొన్ని సీన్స్ అక్కడక్కడ స్కిప్ అయినట్టు అనిపించింది సెకండ్ హాఫ్‌లో. బికాజ్ వాచ్ టైమ్ ఎక్కువైందని చెప్పి స్కిప్ అయ్యాయనుకుంటా మేబీ. బికాజ్ ఒక మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది. దాని నుంచి డైవర్ట్ అయ్యి వేరే సొల్యూషన్‌కి వెళ్ళిపోతారనమాట. అంటే ఈజీగా మారిపోవడం అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు సెకండ్ హాఫ్. బట్ ఓవరాల్‌గా అయితే చాలా బాగుంది మూవీ. ఇంకా ఇలాంటి మూవీస్ శేఖర్ కమ్లా గారు లైక్ బిఫోర్ ఎప్పుడు చేయలేదు. అంటే పొలిటికల్ థ్రిల్లర్ లీడర్ మూవీ చూసాం కానీ పొలిటికల్ డ్రామా ఇది డిఫరెంట్ అనమాట. అంటే ఆయన తీసే మూవీస్ అన్ని కామ్ గోయింగ్ అండ్ ఫీల్ గుడ్ మూవీస్ కదా. అండ్ ఈయనది ఇది 25 ఇయర్స్ అయిందంట ఇండస్ట్రీలోకి వచ్చి ఈ మూవీతో. బట్ ఆయన ఈ 25 ఇయర్స్ మైల్ స్టోన్గా ఒక మంచి మూవీ అనమాట ఇది. బికాజ్ ఆయన కంఫర్ట్ జోన్ దాటి లైక్ ఫీల్ గుడ్ మూవీస్ లైక్ గోదావరి, ఆనంద్, ఇంకా ఫిదా ఇలా ఫీల్ గుడ్ మూవీస్ కాకుండా కొద్దిగా మార్చి లైక్ యాక్షన్ సీన్స్ కానీ ఎమోషన్ ఇలా అన్నీ కలగలిపి ఒక థ్రిల్లర్గా తీయడం. ఫస్ట్ హాఫ్ అంతా సూపర్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ స్లోగా ఉన్నా మనకి బోర్ కొట్టదు బికాజ్ ఆఫ్ డిఎస్పి మ్యూజిక్ అనమాట. డిఎస్పి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. లైక్ మనం తమన్ మ్యూజిక్ డిఎస్పి మ్యూజిక్కి బాగా అలవాటు పడిపోయాం. బట్ ఈ మ్యూజిక్ డిఎస్పి చేసినట్టు అనిపించదు. ఇంకా లైక్ అంతకు మించి చేశారనమాట. ఇంతకుముందు మూవీస్లో ఆయన మార్క్ ఒకటి ఉంటుంది. బట్ అంతకన్నా బాగుంది మ్యూజిక్ అనమాట. బికాజ్ మనకి ఎప్పుడన్నా ల్యాగ్ అయింది బోర్ కొట్టింది అనిపించినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఇంకా అప్పుడు మనకి బోర్ అనిపించదు. సడన్గా గూస్ బూమ్స్ వస్తాయి అనమాట మ్యూజిక్ రాగానే. ఇంకా అసలు ధనుష్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఎంత బాగా చేశారో బెగ్గర్ క్యారెక్టర్గా. లైక్ అమాయకత్వం కానీ అక్కడక్కడ అంటే ఇంతవరకు ఆయన చేసిన మూవీస్ అన్నిట్లో ఆయన ఇంత అమాయకంగా ఏ మూవీలో నటించలేదు. బట్ ఈ క్యారెక్టర్ డిఫరెంట్. ఆయన కెరీర్లో ఆయన చేసిన అన్ని క్యారెక్టర్స్ డిఫరెంట్ అనమాట. లైక్ రీసెంట్గా చేసిన రాయన్లో కానీ అంతకుముందు వచ్చిన ఉన్నాయి కదా చాలా మూవీస్లో ఆయన కొద్దిగా మాస్గా యారోగెంట్గా చేసిన క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఈ మూవీలో ఆయన చాలా బాగా చేశారు అమాయకంగా. సో ఇది రివ్యూ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.